ఈ చిన్న కమ్మల కోసం ఒక పెద్ద వారే చేసాం. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇంతకీ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లోనే ఎక్కువ షాపింగ్ గుర్తుకొచ్చే ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. వీకెండ్స్ కన్నా వీక్ డేస్ లోనే షాపింగ్ ఎక్కువ గుర్తుకొస్తా ఉంటది. అలా గుర్తుకొచ్చిన షాపింగ్ చేయడానికే ఈ పాదయాత్ర. ఇంతకీ మీకు పాదయాత్ర అంటే ఏంటో తెలుసా? ఇన్ కేస్ తెలిసింటే కామెంట్ చేయండి చూద్దాం. ఇక వినాయక చవితి సంబరాలు అయితే మామూలుగా లేవు. ఎక్కడ చూసినా టెంట్లు వేసారు. ఇక షాపింగ్ అని చెప్పి ఎక్కడికో వెళ్తూనే ఉన్నాం అనుకుంటారేమో. ఏం చేస్తాం, కొత్త పీజీ దగ్గర ఫ్యాన్సీ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. సో పాత పీజీ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ వరకు బానే ఉంది. ఫ్యాన్సీ స్టోర్ వెళ్ళాక అసలు ట్విస్ట్. మేము వెళ్ళిన మెయిన్ రీజన్ ఇయర్ రింగ్స్ కోసం. ఒక ఇయర్ రింగ్స్ నచ్చి తీసుకున్నాం. ఇక కాస్ట్ అడిగితే 80 రూపీస్ అని చెప్పారు. బట్ 80 రూపీస్ చాలా ఎక్కువ. ఇక బేరం ఆడేసరికి 70కి ఇస్తా అని చెప్పారు. ఇక వేరే థింగ్స్ కూడా చూస్తున్నాము. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ఆన్నేమో ఇయర్ రింగ్స్ 50 రూపీస్ అని చెప్పారు. ఇదొక్కటే కాదు, అన్ని ఐటమ్స్ అంతే. ఇద్దరు డిఫరెంట్ కాస్ట్ చెప్తున్నారు. ఇక లాస్ట్ కి మాకు అర్థమైన మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళిద్దరికి కూడా సరిగ్గా క్లారిటీ లేదు ప్రైజెస్ మీద. అది పక్కన పెడితే బయటకు వెళ్ళినప్పుడు ఒక ఆనవాయితీని అయితే ఖచ్చితంగా పాటిస్తాం. అదే అవుట్ సైడ్ ఫుడ్. ఇక మా ఫ్రెండ్ ఏమో మిర్చి బజ్జీ తీసుకునింది. ఇక నేనేమో పక్కనే షాప్ ఉంటే అక్కడ కారీలు తీసుకున్నా. తినాలనిపించి కాదు, ఇవి చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇంతకీ మీలో కూడా మాలా ఎవరైనా ఉన్నారా? అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అంతా అవుట్ సైడ్ ఫుడ్ ని ఆదరించే వాళ్ళు. ఇక ఇవన్నీ తీసుకుని పీజీకి అయితే వెళ్ళిపోయాం. ఈ వీడియో కింద ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్. బాయ్.